హాయ్ పిల్లలు, ఈరోజు ఇంకో కొత్త స్టోరీ గురించి తెలుసుకుందామా? ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే అతను ఉండేవాడు. అతను టోపీలు అమ్ముకుంటూ తన జీవన ఆధారం అదే. తను టోపీలు అమ్ముకుంటూ జీవించేవాడు. అతని దగ్గర రంగురంగుల టోపీలు ఉండేవి. ప్రతిరోజు ఉదయం రామయ్య తన టోపీలను ఒక బుట్టలో సర్దుకొని తలపై పెట్టుకొని గ్రామాలకు వెళ్ళి అమ్మేవాడు. అతను గట్టిగా టోపీలు టోపీలు అని పిలుస్తూ వీధిలో తిరిగేవాడు. ఒక వేసవి రోజు చాలా వేడిగా ఉంది. సూర్యుడు మండిపోతున్నాడు. రామయ్య చాలా అలసిపోయాడు. ఒక అడవి మార్గం గుండా వెళ్తుండగా తనకు ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందామని అనుకున్నాడు. రామయ్య ఇలా అనుకుంటాడు, అబ్బా చాలా ఎండగా ఉంది ఈరోజు, కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్తాను మళ్ళీ అనుకుంటాడు. అప్పుడు రామయ్య తన తలపైనున్న బుట్టను తీసి ఒక రాయి పైన పెట్టి ఒక టోపీ తలపైన పెట్టుకొని చెట్టు కింద నిద్రపోతాడు. ఆ చెట్టు పైన చాలా కోతులుండేవి. అవి చురుకుగా అల్లరి చేసేవి. కింద ఉన్న రంగురంగుల టోపీలు చూసి అవి ఆసక్తిగా అవి తీసుకుందాం అనుకుంటాయి. ముందుగా ఒక కోతి ఒక టోపీని తీసి పెట్టుకుంటుంది. అలా అన్ని కోతులు చూసి అన్ని కోతులు వచ్చి టోపీలు పెట్టుకుంటాయి. మళ్ళీ అన్ని కోతులు చెట్లపైన వెళ్ళి కూర్చుంటాయి. ఆ కోతులన్నీ బుట్టలో ఉన్న టోపీలనన్నిటినీ ఖాళీ చేస్తాయి. అలా కోతులన్నీ చెట్లపైనే కూర్చొని ఆ టోపీలతో ఆడుకుంటూ ఉంటాయి. రామయ్య అలాగే నిద్రపోతూ ఉంటాడు. అలా కొంతసేపటికి రామయ్య లేచాడు. బుట్ట ఖాళీగా ఉందని చూసి ఆశ్చర్యపోయాడు. అయ్యో, నా టోపీలు ఎక్కడ పోయాయి అని బాధపడుతూ ఉంటాడు. తను చుట్టుపక్కల వెతుకుతాడు. పైకి చూస్తే కోతుల తలపైన తన టోపీలు కనిపిస్తాయి. ఇవి ఎలా దించాలి అని ఆలోచిస్తాడు. ఈ కోతుల దగ్గర నుండి నా టోపీలు ఎలా తీసుకోవాలి అని అనుకుంటాడు. అప్పుడు రామయ్య కోతులపై కేకలు వేస్తాడు. కోతులు కూడా అతన్ని అనుకరించి కేకలు వేస్తాయి. మళ్ళీ రామయ్య చేతులు ఊపుతాడు. కోతులు కూడా చేతులు ఊపుతాయి. రామయ్య కోపంగా నటిస్తాడు. కోతులు కూడా అలాగే చేస్తాయి. అప్పుడు రామయ్యకి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఈ కోతులు నేను ఎలా చేస్తే అలా చేస్తున్నాయి. ఒకవేళ నేను ఈ టోపీని తీసి కింద పడేస్తే అవి కూడా పడేస్తాయేమో అని ఆలోచిస్తాడు. వెంటనే రామయ్య తన తలపైన ఉన్న టోపీని తీసి బుట్టలో పడేస్తాడు. అది చూసి కోతులు కూడా వెంటనే తమ దగ్గరున్న టోపీలను బుట్టలో పడేస్తాయి. వెంటనే రామయ్య ఆ బుట్ట దగ్గరికి వెళ్ళి బుట్టలోని టోపీలన్నిటినీ సరిగ్గా సర్దుకుంటాడు. బుట్టని నెత్తిపైన పెట్టుకొని రామయ్య మళ్ళీ గ్రామానికి బయలుదేరతాడు. రామయ్య ఇలా అనుకుంటాడు, కోతులు మనల్ని అనుకరిస్తాయి, వాటిని తెలివిగా ఉపయోగించుకోవాలి అని అనుకుంటాడు. ఆ రోజు నుండి రామయ్య ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేవాడు. చెట్టు కింద నిద్రపోయేటప్పుడు తన బుట్టని మంచిగా పెట్టుకునేవాడు. చివరికి అతను గ్రామానికి వెళ్ళి టోపీలు అమ్మి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇందులోని నీతి ఏంటో అర్థమైందా పిల్లలు? సమస్య వచ్చినప్పుడు భయపడకూడదు, కోప్పడకూడదు. ప్రశాంతంగా ఆలోచిస్తే మంచి పరిష్కారం దొరుకుతుంది. టోపీలు అమ్మేవాడు మొదట అమాయకంగా ఉన్న కోతులు తనను అనుకరిస్తున్నాయని గమనించాడు. అతను బలంతో కాకుండా తెలివితో సమస్యను పరిష్కరించాడు. బుద్ధి, శాంతం, సహనం ఉంటే ఏ కష్టాన్నైనా జయించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు BRR TV ఛానల్.